ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు 35 సంవత్సరాల అనుభవం ఉన్న శ్రీ జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత శ్రీ కళానిధి రాంబాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మీరు చెప్పినట్టుగా జరిగాయి ఉగ్రవాదుల పైన దాడులు. అవి రాబోయే రోజుల్లో వేటిపైన ఎఫెక్ట్ చూపిస్తాయి సార్? అంటే ఏ ఏ రాష్ట్రాలపైన ఆ ఎఫెక్ట్ అనేది కొనసాగుతుంది? ప్రేక్షకులకు నమస్కారం. మనం అనుకున్నట్టుగానే ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం అంత సులభంగా తెగదు. అహంకారంతో, గర్వంతో, మదంతో విర్రవీగుతున్న ఈ పాకిస్తాన్కి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారు. దీనికి కారణం ప్రస్తుతం మన దేశానికి జరుగుతున్న గ్రహస్థితి. ముఖ్యంగా 29 మార్చి 2025 మనకి సాయంకాలం 4:26 న్యూఢిల్లీలో మనకి ఆ రోజు ఉగాది ప్రారంభమైంది. అదే రోజు మనం తీసుకోవాలి. అది తీసుకుంటేనే మన ప్రొడిక్షన్ కరెక్ట్గా వస్తుంది. నేను అదే తీసుకున్నట్టయితే ఆనాడు ఉత్తరాభాద్ర 4వ పాదం అయింది మన విశ్వావసునామ సంవత్సరం. ప్రస్తుతం శని మహాదశలో రాహు అంతర్దశ ఈ జూన్ 1 దాకా ఉంది. ఈ జూన్ 1 దాకా మనకు చాలా క్రూషియల్గా ఉంటుంది. తెల్లవారితే ఏం జరుగుతుంది, ఎక్కడ అటాక్ జరుగుతుంది, ప్రాణ నష్టం ఎలా జరుగుతుందనేది ఎవడు చెప్పలేడు. కానీ గ్రహస్థితి ప్రకారం చూసినట్టయితే మనకు చాలా భయంకరమైన పరిస్థితిగానే కనపడుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కాంప్రమైజ్ కారు. దానికి కారణం ప్రస్తుతం ఆయన జరుగుతున్న ఈ కుజమహర్దశలో ఈ బుధుడి యొక్క అంతర్దశ. ముఖ్యంగా ఇప్పుడు చూసినట్టయితే మన ఉగాది నాడు విశ్వావసునామ సంవత్సరంది మనం తీసుకున్నట్టయితే శని మహాదశలో రాహు అంతర్దశ ఈ జూన్ 1 దాకా ఉంది. ఈ లోపల ఈ జూన్ 21 నుంచి రాహుకేతులు మారుతున్నారు. రాహు యాంటీ క్లాక్ వైజ్గా మీనరాశి వదిలేసి కుంభరాశికి వస్తున్నాడు. కుంభరాశిలో 2026 డిసెంబర్ దాకా కొనసాగుతాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మే 21వ తారీఖు నాడు కన్యారాశిలో ఉన్నటువంటి కేతుగ్రహం సింహరాశిలోకి వస్తుంది. మన ఉగాది పంచాంగం చూసినప్పుడు మనకి ఉగాది సింహలగ్నంలో వచ్చింది. ఆ లగ్నంలోకే ఇప్పుడు కుజగ్రహం కూడా జూన్ 7వ తారీఖు వస్తున్నాడు. అంటే మే 21 రాహుకేతులు మారుతున్నారు. రాహు ఏమన్నా కుంభరాశికి వస్తున్నాడు, కేతు ఏమన్నా సింహరాశికి వెళ్తున్నాడు. జూన్ 1 దాకా శని మహాదశలో ఈ రాహు అంతర్దశ ఉంది. ముఖ్యంగా జూన్ 7వ తారీఖు నాడు సింహరాశిలోకి వచ్చిన కుజగ్రహము జూలై 27వ తారీఖు దాకా సింహరాశిలో ఉంటాడు. జూలై 27వ తారీఖు నాడు ఇదే కుజగ్రహం కన్యారాశికి వెళ్తాడు. ఆ కన్యారాశికి వెళ్ళినప్పుడు ఈ యుద్ధ ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే కన్యారాశిలో ఉన్నటువంటి ఈ కుజగ్రహం డైరెక్ట్గా మీనంలో ఉన్న శనేశ్వరుని చూస్తాడు. మీనంలో ఉన్న ఈ శనిగ్రహం కన్యారాశిలో ఉన్న కుజగ్రహాన్ని చూస్తారు. అంటే ఒకళ్ళనొకళ్ళు పరస్పరం 180 డిగ్రీస్లో వాళ్ళకి ఒకళ్ళనొకళ్ళు చూడటం జరుగుతుంది. చాలా డేంజరస్. ఎట్టి పరిస్థితుల్లో మనం చూసినప్పటికీ కూడా ఈ జూన్ 1 దాకా చాలా క్రూషియల్గా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ 1 కాదు, ఇంకా 4-5 జరిగినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అసలు మన భారత ప్రధాని మోడీ గారి అసలు ఎట్టి పరిస్థితులు కూడా ఆయన కాంప్రమైజ్ కారు. మీకు ఇంకో విషయం చెప్తాను. రేపు జూన్ 7వ తారీఖు నాడు ఎప్పుడైతే ఈ కుజగ్రహం సింహరాశిలోకి వస్తుందో మన మోడీ గారి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం, ఈ వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో దిగ్బంధం చెంది చతుర్థ దృష్టి ద్వారా డైరెక్ట్గా ఈ వృశ్చిక రాశిని చూడటం జరుగుతుంది. అది దాదాపుగా 2025 జూలై 27వ తారీఖు దాకా ఉంటుంది. ఈ పీరియడ్లో ఈ టైంలో మనకు మన భారత ప్రధాని మోడీ గారు అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. తాడోపై తేల్చేస్తాడు. మళ్ళీ భవిష్యత్తులో టెర్రరిస్ట్ అనేవాడు మళ్ళీ ఇండియా వైపు కన్నెత్తి చూడటానికి
గజగజలాడిపోతాడు. ఈ దీంట్లో విషయం ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ వచ్చే రోజుల మటుకు చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు, అక్కడ ముఖ్యమంత్రి, హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏమాత్రం కొంచెం కూడా ఏమరిపాట్లో ఉన్నా కూడా చాలా పెను ప్రమాదానికే అవకాశాలు దారితీశాయి. దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ది మేషలగ్నం. మేషలగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి కుజగ్రహం జూన్ 7వ తారీఖు నాడు సింహరాశిలోకి వస్తున్నాడు. ఆ సింహరాశిలోకి వచ్చినప్పుడు సింహం 5వ ఇల్లు, మేషము, వృషభం, మిథునము, కర్కాటకం, సింహం. ఎప్పుడైతే లగ్నాధిపతి పంచమ స్థానంలోకి వస్తాడు, అంటే లగ్న అష్టమాధిపతి, అష్టమం అంతా పాప స్థానాల్లో పాప ఆలోచనలు, నీచమైన ఆలోచనలు కలిగి ఉంటాయి. కాబట్టి జూన్ 7వ తారీఖు నుంచి మటుకు ఎప్పుడైతే ఈ కుజగ్రహం సింహరాశిలోకి వచ్చిందో ఇంకా దుర్మార్గంగా ప్రవర్తించి ఇంకా ఏదో విధంగా భారతదేశాన్ని కష్టాల్లో పెట్టాలని చూస్తారు. కానీ ఈసారి మటుకు మన భారతదేశం కొట్టే దెబ్బకి విలవెల్లాడిపోతుంది పాకిస్తాన్. భవిష్యత్తులో అసలు ఈ దేశం అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది. ఇది మటుకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. రాబోయే రోజుల్లో జూన్ జూలై నెలలు ఎలా ఉండబోతున్నాయి మనకి? అదే జూన్ జూలైలో చెప్తున్నాను కదమ్మా. జూన్ జూలైలో మెయిన్గా జూన్ 7వ తారీఖు నాడు ఎప్పుడైతే కుజుడు సింహరాశిలోకి వస్తాడో, ముఖ్యంగా ఈ కుజగ్రహంలో ఉన్న గొప్పదనం ఒకటే ఉన్నా అగ్నితత్వ గ్రహము. తర్వాత అగ్నితత్వ గ్రహం అగ్నితత్వ రాశి అయిన సింహరాశిలోకి వస్తున్నాడు. కాబట్టి ఇది చాలా ప్రమాదం. ఎప్పుడైతే సింహరాశిలో కుజుడు ఉంటాడో డైరెక్ట్గా మీకు కుంభరాశిలో ఉన్న రాహుని చూస్తారు. రాహుకేతులు మారిపోతున్నాయి ఈ నెల 21వ తారీఖు నాడు. అది చాలా జూన్ 7వ తారీఖు నుంచి చాలా క్రూషియల్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ సౌత్ ఇండియాని కంట్రోల్ చేసే గ్రహం కుజగ్రహం. కాబట్టి ఈ జూన్ జూలై, ముఖ్యంగా జూన్ జూలై ఆగస్టు కూడా, కారణం ఏంటంటే ఆగస్టు కూడా కుజగ్రహం కన్యారాశిలో ఉండి శనిని చూస్తాడు, శని ఉన్న కుజుని చూస్తాడు. కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ 13వ తారీఖు దాకా కూడా ముఖ్యంగా హైదరాబాద్, సౌత్ ఇండియాలో హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, కేరళ ఈ రాష్ట్రాలు చాలా అప్రమత్తంగా ఉండాలమ్మా. ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి. దానికి కారణం ఏంటంటే ఈ కుజగ్రహం ఈ 4 రాష్ట్రాలని కంట్రోల్ చేస్తాడు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కేరళ ఈ 4 రాష్ట్రాల మీద కూడా ఆకస్మిక దాడి జరగడానికి కూడా అవకాశం ఉంది. అట్లాగే ముఖ్యంగా మన ఇండియాది వృషభ లగ్నమై దశమ స్థానం మనకి ఏమైంది, కుంభరాశి అయింది. ఈ కుంభరాశిలోకి ఈ నెల 21వ తారీఖు నాడు రాహుకేతులు మారి ఈ రాహు యాంటీ క్లాక్ వైజ్లో మీనరాశి వదిలి కుంభరాశికి రావడం జరుగుతుంది. ఈ కుంభరాశి లోపల రాహు 2026 డిసెంబర్ దాకా ఉంటాడు, 18 నెలలు. ఎప్పుడైతే కుంభరాశిలోకి రాహు వస్తాడో చాలా జాగ్రత్తగా ఉండాలి. లగ్నం నుంచి 10వ ఇల్లు పార్లమెంట్ గురించి చెప్తుంది. కాబట్టి ఢిల్లీ మన ఇండియా క్యాపిటల్ ఢిల్లీలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మిలిటరీ కానీ పోలీస్ వ్యవస్థ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్లమెంట్ దగ్గర చాలా భద్రత పెట్టాలి. ఎందుకంటే ఈ యొక్క ముస్లిం రాజ్యాలని, ముస్లిం కంట్రీస్ని కంట్రోల్ చేసేవాడే ఈ రాహు కుంభరాశిలోకి వస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా పార్లమెంట్ మీద, దేవాలయాల మీద, ఈ చర్చిలు, ఈ మసీదులు వీటి మీద కూడా బాగా అటాక్ జరగడానికి అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మన భారత ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మన పోలీస్ వ్యవస్థ చాలా జాగ్రత్తగా ఉండి అణువణువున తనిఖీ చేయాలి. కానీ ఇప్పుడున్న ఈ గ్రహస్థితిలో మటుకు మన భారతదేశం అసలు భయపడవలసిన అవసరమే లేదు. పాకిస్తాన్ని చిత్తుగా ఓడగొడుతుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సరే, ఈ యుద్ధ ప్రభావం అనేది హైదరాబాద్ పైన ఏమైనా ఉంటుందంటారా? ఉంటే వేటి పైన ఫోకస్ చేస్తారు? ఈ యుద్ధ ప్రభావం ఖచ్చితంగా హైదరాబాద్ మీద ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పుడు కుజగ్రహం జూన్ 7వ తారీఖు నుంచి సింహరాశిలోకి వస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ మీద ఉంటుంది, చెన్నై మీద ఉంటుంది, బెంగళూరు మీద ఉంటుంది, కేరళ రాష్ట్రం మీద కూడా ఉంటుంది. కాబట్టి ఈ 4 రాష్ట్రాల ఈ ప్రభుత్వాలు, పోలీస్ వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలా అప్రమత్తంగా ఉండి అడుగడుగునా తనిఖీలు చేయాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా తీసుకెళ్ళి లోపల వేసేయాలి. ఈ దెబ్బతోటి టెర్రరిస్ట్ అనే సంస్థలు ఉండవు. మళ్ళీ భవిష్యత్తులో ఈ కాశ్మీర్ మీద కానీ,
వేరే ప్రాంతాల మీద కూడా ఈ టెర్రరిస్ట్ అటాకులు జరిగే అవకాశాలే ఉండవు. ఈసారి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉగ్రరూపం దారుస్తారు. ఆయన ఉగ్రరూపాన్ని ఇంకా మీరు చూడలేదు. నరేంద్ర మోడీ గారి ఉగ్రరూపాన్ని జూన్ 7వ తారీఖు నుంచి చూస్తారు. ఎప్పుడైతే ఈ కుజగ్రహం సింహరాశిలో ప్రవేశిస్తుందో అక్కడి నుంచి ఒక 45 రోజులు అసలు నరేంద్ర మోడీ గారు అంటే ఏంటి, భారత ప్రధాని వైపు ఎవరన్నా కన్నెత్తి చూడటానికి గజగజలాడిపోవాలి. మళ్ళీ భారతదేశంలోకి ఈ టెర్రరిస్టులు ఎంటర్ కావటానికి వణికిపోవాలి ఒక్కొక్కడు. అలాంటి స్థితిని ఏర్పాటు చేస్తారు మన భారత ప్రధాని గారు. మనం అందరం కూడా భారతీయులు, మనం అందరం కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి అండగా ఉండాలి. ఎలాంటి సిట్యుయేషన్ ఎదురైనప్పటికీ కూడా మనం దాన్ని ఎదుర్కోవాలి. ఖచ్చితంగా ఈ యుద్ధంలో భారతదేశం ఘన విజయం సాధిస్తుంది. జై హింద్. థ్యాంక్ యూ సార్.